విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి ప్రణామాంజలి అర్పించుకుంటూ ఈరోజు మనం శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో 18వ అధ్యాయంతో ప్రారంభిస్తున్నాం. యూట్యూబ్ వీక్షకులందరూ నా యొక్క ఈ విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే ప్రతి కామెంట్ వీడియోని మరింత మందికి చేరువ చేస్తుందని విన్నవించుకుంటూ 18 సుదర్శన మహారాజు కథ. చెప్పవలసిన 4 ముక్కలు చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు బ్రాహ్మడు. శశికళ మనస్సులో ప్రేమ వెల్లివెరిసింది. మన్మధుడు అదే సమయమని పూలబాణాలు గురిపెట్టాడు. తన ప్రియసఖితో ఆమె ఇలా అంది: ఈ బ్రాహ్మడి మాటలు నా శరీరంలో వికారం పుట్టించాయి. సుదర్శనుణ్ణి కలియందే ఈ పాపాత్ముడు మన్మధుడు నన్ను బతకనివ్వడేమో. ఏం దారి, ఏమి కర్తవ్యం? కలలో అతన్ని చూశాను. అప్పటి నుంచి మన్మధుడు నా మీద కత్తి పట్టాడు. ఒంటి మీద గంధం విషంలా ఉంది. పూలదండలు పాముల్లా ఉన్నాయి. వెన్నెల నిప్పులు చెరుగుతున్నది. మేడల్లోనూ తోటల్లోనూ నడబావుల్లోనూ కొండల మీద ఎక్కడా శాంతి కలగడం లేదు. పగలు రాత్రి ఎప్పుడూ సుఖంగా లేదు. ఒక్కలు తాంబూలాలు సంగీత వాద్యాలు ఏవీ నచ్చడం లేదు. నా కంటికి ఏదీ బాగుండడం లేదు. మనస్సుకి ఏదీ తృప్తి కలిగించడం లేదు. విరహం వ్యాకులపరుస్తుంది. అశరుడన్న అడవికి మాత్రం అమాంతంగా వెళ్ళి పడాలనిపిస్తుంది. అయితే ఈ కులలజ్జ నన్ను వెనక్కి లాగుతున్నది. నాన్నగారి పారతంత్రమే పెద్ద అడ్డంకి. పోనీ స్వయంవరం చాటిస్తే ఎంత బాగుండేది. ఏమైనా నన్ను నేను సుదర్శనుడికే అర్పించుకున్నాను. ఇంతకీ ఇప్పుడు ఏం చెయ్యాలి? లోకంలో పరులు కోకొల్లలు, పైగా ఆగర్భ శ్రీమంతులు కూడా. అయితే వాళ్ళంటే రవంత ఇష్టం లేదు నాకు. రాజ్యం లేకపోతేనే సుదర్శనుడంటే నాకు ప్రాణం. చిల్లి గవ్వలేదు సుదర్శనుడి దగ్గర. సైన్యము గీన్యము లేనే లేవు. అడవిలో నివాసం, దుంపాదట్రా భోజనం. అయినా అతడే శశికళ మనస్సులో తిష్టవేశాడు. వాగ్బీజ మంత్రసిద్ధి అది. ఇప్పుడు కూడా ధ్యానమగ్నుడై ఆ ఉత్తమ మంత్రం జపిస్తాడు అతడు. దేవి విష్ణుమాయ, అఖండిత, అవ్యక్త, సర్వసంపత్కర భగవతి జగదంబ నిత్యము కలలో కనబడేదతడికి. ఓనాడు శృంగభేరపురం అధ్యక్షుడు నిషాదుడు వచ్చి మంచి రథమొకటి సుదర్శనుడికి బహుకరించాడు. మైత్రి పాటించి రథం పుచ్చుకున్నాడు సుదర్శనుడు. అడవి పళ్ళు పువ్వులు అవి ఇచ్చి నిషాదరాజుని సత్కరించాడు. నిషాదరాజిచ్చిన రథం సర్వసామగ్రులతోనూ నిండి ఉంది. 4 గుర్రాలు పూని ఉన్నాయి. దానికి మంచి జెండా కట్టి ఉంది. జయం సాధించగల సమర్థుడని తోచి సుదర్శనుడికది బహుకరించాడతడు. స్నేహం చేసుకుని సుదర్శనుడితో ఇలా అన్నాడు నిషాదరాజు: రాజకుమారా, కొద్ది దినాల్లోనే నీ రాజ్యం నువ్వు తిరిగి సంపాదిస్తావు. ధైర్యశాలివి నువ్వు, ప్రతాపం కలవాడివి. విశ్వమోహిని అంబిక దేవి నీ మీద దయ కలిగి ఉంది. నీకు సహాయం చేసేవాళ్ళున్నూ ఉన్నారు కనుక మరేమీ విచారించకు. ఆశ్రమంలో మునులున్నూ మనోరమతో ఇలాగే చెబుతూ వచ్చారు. అమ్మా, నీ కుమారుడు త్వరలో రాజవుతాడు అంటూ ధైర్యం చెప్పారు. భగవంతుడు మీ ఆశీర్వాదం సఫలం చెయ్యాలి అనేది మనోరమ. సుదర్శనుడు మీ సేవకుడు. మీ సేవాఫలంగా వాడికి రాజ్యం ప్రాప్తించిందంటే ఆశ్చర్యమేముంది? కానీ వాడి దగ్గర సేన లేదు, మంత్రులా లేరు, ధనమా అంతకన్నా లేదు. పోనీ సహాయకులున్నారా అంటే లేరు. ఈ స్థితి వాడికి రాజ్యం ఎలా వస్తుంది? అయితే అన్నిటికన్నా గొప్పది, దుర్లభమైంది మీ ఆశీర్వాదముంది. దానివల్లే నా బాబుకి రాజ్యం వస్తుంది. సందేహం లేదు. మీరు సామాన్యులు కారు, మంత్రవిధులు. సుదర్శనుడు రథమెక్కి బయలుదేరేవాడు. అప్పుడు వేల కొద్దీ అక్షోహిణుల సేన అతడి చుట్టూ ఉన్నట్టు అవుపడేది. అదంతా క్లీం మంత్రబీజ ప్రతాపమే, మరేమీ కాదు.
ఏమంటే ఎల్లప్పుడూ ప్రీతిపూర్వకంగా దాన్ని జపిస్తూ ఉండేవాడతడు. విడవకుండా మంచి గురువు నోట ఈ మంత్రం ఉపదేశం పొంది శాంతిపూర్వకంగా పవిత్రంగా జపిస్తే ఎంతటి కోరికలైనా అవలీలగా సిద్ధిస్తాయి. పైగా భగవతి అనుగ్రహిస్తే ఈ లోకంలోనే కాదు దేవలోకంలో కూడా సిద్ధించనిదంటూ ఏదీ లేదు. భగవతిని పూజించదలచని వాళ్ళు నిజంగా బుద్ధిహీనులు, అభాగ్యులు, అనారోగ్యులు. ఆదిమాత భగవతి బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శ్రద్ధ, శక్తి, మతి, స్మృతి ఈ అష్టమాతృకలు అవుపడుతూనే ఉంటారు. అయితే మాయ కళ్ళు గప్పిన వాళ్ళు వారిని తెలుసుకోలేరు. కుతర్కాలు పెట్టుకున్న వాళ్ళు ఆ విశ్వేశ్వరుని భజించలేరు. బ్రహ్మ, విష్ణువు, శివుడు, ఇంద్రుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని, కుబేరుడు, త్వష్ట, పూషుడు, అశ్విని కుమారులు, భగుడు, ఆదిత్యుడు, వసువులు, రుద్రులు, విశ్వే దేవతలు, మరుత్తులు 50 మంది భగవతిని ధ్యానిస్తారు. ఆమె సృష్టి చేస్తుంది, ఆమె పాలిస్తుంది, ఆమె సంహారమును చేస్తుంది. ఆమెను సేవించని విద్యావంతుడుండడు. సర్వార్థప్రదాయిని ఆమె. ఆమెని సుదర్శనుడు గుర్తించాడు. ఆమె అవిద్యా స్వరూపిణి. ఆమె అందరాని పరబ్రహ్మ. ఈమె యోగ మార్గం తప్ప ఆమెను చేరగల మార్గం మరొకటి లేదు. ముముక్షువులు ఆమె అంటే ప్రాణం పెడతారు. ఆమె దయలేందే పరమాత్మ స్వరూపం అవగతం కాదు. సర్వాత్మని 3 విధాలుగా ఆమె సృష్టిస్తుంది. ఆ ముల్లోకాల తల్లిని మనసా ధ్యానిస్తూ అడవిలోనే రాజ్యసుఖాన్ని మించిన సుఖం అనుభవిస్తూ ఉండేవాడు సుదర్శనుడు. అక్కడ కాశీరాజు కూతురు శశికళ విరహ వేదన అనుభవిస్తూ ఉండేది. ఎన్ని ఉపచారాలు చేసినా శాంతి కలగలేదామెకి. కూతురు వరుడి కోసం వేదన పడుతున్నదని తెలుసుకున్నాడు కాశీరాజు సుబాహుడు. స్వయంవరం చాటించాడు. క్షత్రియుల కోసం 3 విధాల స్వయంవరం వివరించారు పండితులు. మొదటిది ఇచ్ఛా స్వయంవరం. కన్య తన ఇచ్ఛానుసారం వరుణ్ణి వరించడం. రెండోది పణ స్వయంవరం. ఏదైనా పందెం పెట్టి వరించడం. శ్రీరాముడు శివధనస్సు విరిచినట్లు. మూడోది శౌర్యశుల్క స్వయంవరం. వరుడు శౌర్యం ప్రదర్శించి కన్యను గ్రహించడం. అయితే సుబాహు మహారాజు ఇచ్ఛా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులతో మంచి స్వయంవరం మండపం నిర్మించాడు. మంచి రత్న కంబళ్ళు పరిచాడు. విలువైన ఆసనాలతో వేదికలు నిర్మించాడు. ఈ పెళ్లి సందడంతా చూసి ఎంతో విచారించింది శశికళ. తన ప్రియ సఖిని ఏకాంతంగా పిలిచింది. సఖి, నువ్వు మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఎవరూ లేకుండా చూసి నా మాటగా చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు కుమారుణ్ణి సుదర్శనుణ్ణి మనసారా వరించాను. అతన్ని తప్ప ఇంక ఎవ్వరినీ వరించను. అతడే నా భర్త. స్వయంగా జగదంబ చేసిన నిర్ణయం ఇది. సఖి రాజకుమారి తల్లి వైదర్భి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, నీ కుమార్తె ఎంతో దుఃఖంతో నన్ను నీ దగ్గరికి పంపింది. ఆమె చెప్పిన సందేశం వినిపిస్తాను. విని ఏం చెయ్యడం మంచిదో అది చెయ్యండి. భారద్వాజముని ఆశ్రమంలో సుదర్శనుడని రాకుమారుడున్నాడు. ధ్రువసంధి మహారాజు కుమారుడతడు. మీ అమ్మాయి అతన్ని వరించింది. ఇంకెవ్వరిని వల్లనంటుంది అంది. మహారాజు అంతఃపురానికి రావడంతోనే వైదర్భి కుమార్తె విషయం వివరించింది. విని నిచ్చెరపోయాడు సుబాహుడు. కొంచెం మాగి పక్కున నవ్వాడు. ఏమిటి సుదర్శనుడా అంటూ అందుకున్నాడు. నీకు తెలియదేమో, వాడు రాజ్యం నుంచి తరిమేసినవాడు. అడవిలో ఒక్కడు తల్లితో కలిసి ఉంటున్నాడు. వాడి కోసమే పాపం వీరసేనుడు యథాజిత్తు చేత చచ్చిపోయాడు యుద్ధములో. దిక్కు ముక్కు లేని సుదర్శనుడా నా కూతురికి తగిన వరుడు. అమ్మాయితో బోధపరిచి చెప్పు. స్వయంవరానికి గొప్ప గొప్ప రాజులు రాకుమాళ్ళు వస్తారు. వారిలో నచ్చిన వారిని వరించమను. వాళ్ళ విషయంలో తప్పుగా మాట్లాడవద్దు. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 18వ అధ్యాయం సంపూర్ణం. 19 సుదర్శన మహారాజు కథ. రాణి శశికళని ఒళ్ళో కూచోబెట్టుకుని ఓదారుస్తూ అంది.
తల్లి, మన మర్యాదకి తగినట్టు నడుచుకోవాలమ్మా. నువ్వు మీ నాన్న ఎంతో విచారించారు నీ మాటలు విని. సుదర్శనుడు దరిద్రుడు, రాజ్యభ్రష్టుడు, దిక్కు లేనివాడు, సైన్యము లేని, ధనము లేని దీనుడు. బంధువులు కూడా అతన్ని వదిలేశారు. తలమాసిన తల్లి వాడు ఇద్దరూ అడవిలో బతుకుతున్నారు. దుంప దట్రా తిని పొట్ట నింపుకుంటున్నారు. తిండి తిప్పలు లేక కొన ఊపిరితో అల్లాడుతున్నారు. అలాంటి అభాగ్యుడు అడవి మనిషి బంగారం బొమ్మ లాంటి నీకు భర్తగా తగినవాడేనా? నీకు తగిన వరులు ఎంతోమంది మహారాజ కుమారులున్నారు. రూపవంతులు వాళ్ళు, బుద్ధిమంతులు, ఛత్రచామరాలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఇంతెందుకు, ఈ సుదర్శనుడి తమ్ముడు శత్రుజిత్తు ఉన్నాడు. ఎంతో అందగాడు, అయోధ్య మహారాజతడు. అన్ని లక్షణాలు ఉన్నాయి అతడి దగ్గర. మరో రహస్యం, సమయం చిక్కితే సుదర్శనుణ్ణి చంపెయ్యడానికే ఆలోచిస్తున్నాడు. యథాజిత్తు ఎల్లప్పుడూ ఘోరంగా పోరాడి తన మనవన్ని అయోధ్యకి పట్టం కట్టాడతడు. అందుకోసమే మంత్రులతో ఆలోచించి యుద్ధంలో వీరసేనుణ్ణి హతమార్చాడు. సుదర్శనుడి పని పట్టించడానికి భరద్వాజాశ్రమానికి వెళ్ళాడతడు. భరద్వాజముని అడ్డుకోబట్టి బతికిపోయాడు సుదర్శనుడు. అవును, సుదర్శనుడు అడవిలో బతుకుతున్నాడని నాకు తెలుసు అంది శశికళ. అయితే అతన్నే నేను భర్తగా వరించాను. పూర్వం శృతి మహారాజు కూతురు, శర్యాతి మహారాజు కూతురు సుకన్య శవన మహర్షిని పెళ్ళాడింది తండ్రి ఆజ్ఞ మీద. మగణ్ణి మనసిచ్చి సేవ చేసింది. మగడి సేవే మగనాలికి కర్తవ్యం. మగడి సేవే స్వర్గం లభింపజేస్తుంది, మోక్షము ప్రసాదిస్తుంది. సుదర్శనుణ్ణి నేను మనసా వరించాను. మర్మం లేకుండా ప్రేమిస్తున్నాను. అంతేకాదు, కలలో భగవతి అతన్ని నా భర్తగా నియోగించింది. ఈ స్థితిలో మరొకన్ని ఎలా వరించేది? స్వయంగా ఆ లోకమాతే నా హృదయంలో సుదర్శనుణ్ణి ప్రతిష్ఠించింది. అతడే నా ప్రియభర్త. అతన్ని కాదని ఇంకెవరికి తలచనైనా తలచలేను. ఎన్నో విధాల చెప్పి చూసింది తల్లి. ఏం చెప్పినా నచ్చలేదు శశికళకి. చేసేది లేక భర్తతో విషయమంతా మళ్ళీ చెప్పింది వైదర్భి. స్వయంవరం కొన్నాళ్ళుందనగా ఒక బ్రాహ్మణ్ణి రహస్యంగా భారద్వాజాశ్రమానికి పంపింది సుదర్శనుడి దగ్గరికి. మా నాన్న స్వయంవరం ఏర్పరిచాడు. ఎంతోమంది రాజపుత్రులు స్వయంవరానికి వస్తారు, పెద్ద పెద్ద సేనలు వేసుకొని. అయితే నిన్నే మనసారా భర్తగా వరించాను. నిన్నే వరించమని కలలో ఆదేశించింది నన్ను భగవతి. విషం తాగి ప్రాణం విడిచిపెడతాను లేదా అగ్గిమంటలో ఉరుకుతాను, కానీ నిన్ను తప్ప మరొకరిని వరించను. నా తల్లిదండ్రులు ఎంతైనా నన్ను నిర్బంధించని నా నిశ్చయం నేను మార్చుకోను. త్రికరణ శుద్ధిగా నిన్నే భర్తగా వరించాను. జగదంబ అనుగ్రహంతో మన వివాహం జరిగి తీరాలి. కనుక అదృష్టాన్ని నమ్ముకొని నువ్వు నా స్వయంవరానికి తప్పక రావాలి. ముల్లోకాల తల్లి భగవతి. ఈ లోకాలన్నీ ఆమె ఆదేశంతోనే సాగుతున్నాయి. శివుడు మొదలైన దేవతలు ఆమె ఆజ్ఞే పాలిస్తున్నారు. ఆ తల్లి ఆదేశం ఎన్నడూ ఉట్టిపోదు అంటూ కబురు పంపింది. అయ్యా బ్రాహ్మణోత్తమ, రహస్యంగా ఈ సందేశం సుదర్శనుడికి నివేదించు. నీకు ఎంతైనా పుణ్యముంటుంది. ఈ కార్యం ఎలా అయినా సిద్ధించేటట్టు చెయ్యాలి అంటూ ఎంతో ధనం అతడి చేతిలో పోసింది. బ్రాహ్మడు భారద్వాజాశ్రమం వెళ్ళాడు. సుదర్శనుణ్ణి కలిశాడు. శశికళ చెప్పిందంతా వివరించాడు. తిరిగి శశికళ దగ్గరికి వచ్చాడు. చేసిన పని చెప్పి ఇంటికి పోయాడు. అంతా విన్నాడు సుదర్శనుడు. భారద్వాజముని అనుమతి తీసుకున్నాడు. ఆదరించి ఆశీర్వదించాడు ముని. స్వయంవరానికి వెళ్ళి రమ్మన్నాడు. ప్రయాణానికి సిద్ధపడ్డాడు సుదర్శనుడు. తల్లి మనోరమ ఎంతో విచారించింది. భయంతో వణికిపోతూ దుఃఖంతో కన్నీళ్లు కారుస్తూ ఆమె అంది, నాయన, ఆ రాజుల మూక మధ్యకి ఎందుకు వెళతావోయి నువ్వు ఒంటరివి. నీ పగవాళ్ళు ఎంతోమంది వస్తారక్కడికి. నిన్ను చంపాలనుకుంటున్న యథాజిత్తు తప్పక అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇదంతా ఆలోచించు. ఎందుకు వెళతావక్కడికి? పోనీ నీకు సహాయమన్నా ఎవరున్నారా అంటే అదీ లేదు. వద్దు బాబు, వద్దు, నువ్వు వెళ్ళకు.
నా ఒక్కగాని ఒక్క కొడుకువి నువ్వు, దిక్కుమాలిన నాకు నువ్వే దిక్కు, నన్ను నిరాశ పాలు చెయ్యకు తండ్రి. నా తండ్రిని పొట్టన పెట్టుకున్న యథాజిత్తు నిన్ను బతకనివ్వడు అంది. కానున్నది కాకపోదమ్మా, తల్లిని ఓదారుస్తూ అన్నాడు సుదర్శనుడు. నువ్వు మాత్రం విచారించకు, నేను జగదంబ ఆదేశంతో వెళుతున్నాను, కాదనకు. క్షత్రియ మాతవి నువ్వు, భయపడకు, తల్లి భగవతి అనుగ్రహముంది, అంచేత ఎవ్వరి భయమూ లేదు నాకు. సుదర్శనుడు దృఢ నిశ్చయంతో రథమెక్కాడు. మనోరమ కుమారుణ్ణి ఆశీర్వదించింది. నీ ముందు భాగం అంబిక రక్షించాలి, వెనుక భాగం పార్వతి రక్షించాలి, ఇరువైపులా అపర్ణ శివ రక్షించాలి, విషమ మార్గాల్లో వారాహి రక్షించాలి, దుర్గమ ప్రదేశాల్లో దుర్గ రక్షించాలి, కలహాల్లో కాళిక రక్షించాలి, స్వయంవర మండపంలో మాతంగి రక్షించాలి, స్వయంవరంలో సౌమ్య రక్షించాలి, రాజుల మధ్య భవాని రక్షించాలి, గిరిదుర్గాల్లో గిరిజ రక్షించాలి, 4 దారులు కలిసే చోట చాముండి రక్షించాలి, అడవులలో కామగ రక్షించాలి, వివాదాల్లో వైష్ణవి రక్షించాలి, పగవాళ్ల మధ్య భైరవి రక్షించాలి, సర్వదేశాల్లోనూ భువనేశ్వరి రక్షించాలి. ఇలా ఆశీర్వదించి ఇంకా ఇలా అందామె. బాపు, రఘువంశ వీరుడివి నువ్వు, నేను నీతో వస్తాను, నువ్వు లేకుండా అరనిమిషమైనా ఉండలేను, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి నన్ను కూడా తీసుకువెళ్ళు తండ్రి అంటూ దూడ వెంట వెళ్ళే ఆవులాగా సుదర్శనుడి వెంట బయలుదేరింది తన పరిచారికతో కూడా. తల్లిని కుమారుణ్ణి ఆశ్రమవాసులందరూ ఆశీర్వదించారు. సుదర్శనుడు, మనోరమ, పరిచారిక ముగ్గురు రథమెక్కారు. భారద్వాజాశ్రమం నుంచి బయలుదేరి రథం కాశీలో ఆగింది. సుబాహుడికి సమాచారం తెలిసింది. ముగ్గురికి సత్కారపూర్వకంగా విడిది ఏర్పరిచాడతడు. భోజనాదికాలతో సేవకుల్ని వినియోగించాడు. స్వయంవరానికి దేశదేశాల రాజులు రాజకుమారులు రావటం మొదలెట్టారు. మనవన్ని వెంట వేసుకుని యథాజిత్తు కూడా వచ్చాడు. కరుష దేశం రాజు, మద్రదేశం రాజు, సింధుదేశం రాజు, మహిష్వతీ దేశం రాజు, పాంచాలం రాజు, కామరూపదేశం రాజు, కర్ణాటక దేశం రాజు, చోళరాజు, విదర్భరాజు, కొండ దేశాల రాజులు, ఇలా మొత్తం 63 అక్షోణీల సైన్యంతో వచ్చారు. వారంతా రాణువులతో కాశీ మహాపట్నం నిండిపోయింది. ఎంతోమంది రాజులు పెద్ద పెద్ద ఏనుగుల మీద స్వయంవరం చూడడం కోసం వచ్చారు. సుదర్శనుడు వచ్చిన వార్త విని రాజుల్లో గుసగుసలు బయలుదేరాయి. బుద్ధిమంతుడు ఒక్కడే తల్లిని వెంట పెట్టుకుని పెళ్లి కోసం పరుగెత్తుకు వచ్చాడు. ఇంతేసి సైన్యాలు శస్త్రాస్త్రాలు ఉన్న రాకుమారులని కాదని ఈ సన్యాసిని వరిస్తుందా రాజపుత్రి శశికళ అంటూ తమలో తాము చెప్పుకున్నారు. పెద్ద పెళ్ళే చేస్తాను నేను అన్నాడు యథాజిత్తు. సుదర్శనుడు తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళడు, వాణ్ణి చంపేస్తాను, సందేహం లేదు అన్నాడు. ఇచ్ఛా స్వయంవరంలో యుద్ధం పనికిరాదు అన్నాడు కేరళ దేశం రాజు. ఇది శుల్క స్వయంవరం కాదు కదా, కనుక కన్యని ఎత్తుకుపోవడానికి వల్ల కాదు. ఈ స్వయంవరంలో కన్య ఇష్టమే తుది నిర్ణయం. అలాంటప్పుడు తగాయిదాకి అవకాశమే లేదు. నువ్వు అన్యాయంగా సుదర్శనుణ్ణి వెళ్ళగొట్టి నీ మనవణ్ణి రాజుగా కూర్చోపెట్టావు. అది చాలక ఏ అపరాధము లేని వాణ్ణి చంపుతానంటున్నావు. నీ అన్యాయం ఊరికే పోదు, పైన భగవంతుడున్నాడు. జగత్పతి అతడు, సర్వశాసకుడు. ఎన్నడూ ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. కనుక అన్యాయం ఆచరించకు, పాపబుద్ధి పరిత్యజించు. నీ మనవడు స్వయంవరానికి రానే వచ్చాడు కదా, అందగాడతడు. పైగా అయోధ్యరాజు శ్రీమంతుడు. అతన్ని వరించకుండా శశికళ సుదర్శనుణ్ణి వరిస్తుందన్న భయం ఎందుకు నీకు? ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప రాజకుమారులు వచ్చారు. స్వయంవరంలో తనకి నచ్చిన వాణ్ణి వరిస్తుందామే. ఈ వివాహంలో వివాదానికి ఆస్కారమే లేదు. ఓ రాజులారా, అంతా బాగా విచారించండి. ఇక్కడ పరస్పరం విరోధాలు పెట్టుకోవడం కూడని పని. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో ఇది 19వ అధ్యాయం సంపూర్ణం. 20 సుదర్శన మహారాజు కథ. ఏమిటి నువ్వంటున్నది?
అంటూ ఉరిమాడు యధాజిత్తు. నీతి తెలిసే మాట్లాడుతున్నావా? రాజుల్లో పైగా సత్యవాది అనిపించుకుంటున్నావు, జితేంద్రియుడు అనిపించుకుంటున్నావు. యోగులైన రాజకుమారులు ఉంటూ ఉండగా ఒక అయోగ్యుణ్ణి కన్యారత్నం వరించటం న్యాయసంగతం అవుతుందా? మరి సింహం అనుభవించవలసింది కొంకినక్క అనుభవిస్తుందా? ఇంతకీ నా ప్రశ్న ఏమిటంటే, సుదర్శనుడు కాశీ మహారాజు కూతుర్ని వరించడానికి అర్హుడా అని. బ్రాహ్మణ బలం వేదాల్లో, క్షత్రియుల బలం ధనస్సులో. నువ్వే ఆలోచించు. నేను అన్యాయం చెబుతున్నానా? క్షత్రియుల వివాహంలో బలమే శుల్కం. బలమున్నవాడే కన్యను పొందగలుగుతాడు, బలం లేనివాడు దగ్గర కన్నా రాలేడు. కనుక ఏదన్నా పందెం పెట్టి స్వయంవరం సాగని, కాదంటే కలహం తప్పదు. యధాజిత్తు అలా అనడంతో రాజుల్లో రెండు పక్షాలు ఏర్పడ్డాయి. వాదోపవాదాలు రేగాయి. అవి ముదురు పాకం వరకు పెరిగాయి. అప్పుడు రాజులందరూ కలిసి సుబాహు మహారాజుని పిలిపించి ఇలా అన్నారు: మహారాజా, నీ కుమార్తె స్వయంవరం పణ స్వయంవరంగా నిర్ణయించు. ఏం పందెం నియమిస్తావో చెప్పు. అలా కాక ఎవరికి నీ కన్యని ఇవ్వాలనుందో చెప్పు. అయితే నిజం చెబుతాను వినండి. నా కూతురు సుదర్శనుణ్ణి వరించాలని నిశ్చయించుకుంది. మనస్సులో నేనెంతో వారించాను, కానీ వినుకోలేదామె. నేను చేసేదేముంది? ఆమె మనస్సులో లేదు. దీనికి తోడు సుదర్శనుడును ఒక్కడే వచ్చాడు, భయం లేకుండా అన్నాడు సుబాహుడు. దాంతో రాజులు సుదర్శనుణ్ణి పిలిపించారు. చలించకుండా శాంతంగా వచ్చి కూర్చున్నాడు సుదర్శనుడు. రాజులు అడిగారు: కుమారా, నిన్ను ఎవరు పిలిచారని ఒక్కడివి రాజులతో పాటు వచ్చావు ఇక్కడికి? నీ వెనుక సైన్యం లేదు, మంత్రులు లేరు, యోధులు లేరు, చేతధనమూ లేదు. ఇంతకీ ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? దాచకుండా చెప్పు. ఇది స్వయంవరం. కన్యని అభిలషించి ఎంతోమంది రాజకుమారులు వచ్చారు. అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధపడి సైన్యాలతో వచ్చారు. చేతులు నులుపుకుంటూ ఏం చెయ్యాలని వచ్చావు నువ్వు? నీకేం పని ఇక్కడ? నీ తమ్ముడు బలవంతుడు. కన్య కోసమే అతడు మంచి సైన్యం వెంటబెట్టుకు వచ్చాడు. అతడికి దన్నుగా యధాజిత్తు మహారాజు కూడా దయచేశాడు. నువ్వు సేనా గీనా లేకుండా వచ్చావు. ఉన్నదున్నట్లు విప్పి చెప్పాం మేము. ఆలోచించుకో. నువ్వు పలాయనం చిత్తగిస్తావో ఉంటావో నీ ఇష్టం అన్నారు. అవును అంటూ అందుకున్నాడు సుదర్శనుడు గంభీరంగా. నా దగ్గర సైన్యం లేదు, సహాయకులున్నూ లేరు, ధనం అంతకన్నా లేదు, కోటలు, మిత్రులు, బంధువులు ఎవ్వరూ లేరు, కాదని ఆదుకునేవారున్నూ ఎవరూ లేరు. రాజులు ఇక్కడ స్వయంవరం జరుగుతూ ఉందని విన్నాను. చూడాలని బుద్ధి పుట్టింది, వచ్చేశాను. ఇలా రావడానికి జగదంబ కలలో కనపడి ప్రేరణ కలిగించింది. కోరిక ఏదీ లేదు, జగదంబ చెప్పింది. ఆమె ఏం చెయ్యాలనుకుందో అదే జరుగుతుంది. వినండి. లోకంలో నా శత్రువులెవరూ లేరు. అంతటా జగదంబే నాకు ఔపిస్తూ ఉంది. నా మీద పగబట్టిన వారిని ఆ భగవతే శిక్షిస్తుంది. పగ అంటే ఏమిటో ఎరగన్ నేను. ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. దానికోసం విచారించడం వివేకం లేని పని. భాగ్యాన్నే నమ్ముకున్నాను నేను. దేవతల్లోనూ మనుషుల్లోనూ ప్రాణులందరిలోనూ భగవతి శక్తి ఉంటుంది. అది తప్ప ఇంకేమీ ఎక్కడా లేదు. ఆ తల్లి ఎవరిని రాజు చెయ్యాలంటే వారినే చేస్తుంది. నిరుపేదని కుబేరుణ్ణి చేస్తుంది. అంచేత ఏ విషయంలోనూ విచారం లేదు నాకు. ఆ పరమశక్తి లేందే బ్రహ్మ, విష్ణువు, శివుడు ఎవ్వరూ కదల్లేరు. అయినప్పుడు చింత దేనికి? శక్తి కలవాణ్ణి అయినా లేనివాణ్ణి అయినా ఆమె ప్రేరణ వల్లే వచ్చాను స్వయంవరానికి. ఆ మహామాయ ఏం తలుచుకుంటే అదే జరుగుతుంది. నేను అనుకోవలసిన అవసరం లేదు. నిజం చెప్పాను నేను. ఇందులో సందేహించవలసిందేమీ లేదు. గెలిచినా ఓడినా సిగ్గుపడను. సిగ్గు ఆ భగవతిదే. ఏమంటే ఆమె ఆశ్రితుణ్ణి నేను. నాలో ఏముంది? సుదర్శన, నువ్వన్నది నిజమే అన్నారు రాజులు.
ఇందులో అసత్యమేమీ లేదు. అయితే ఉజ్జయిని రాజు యధాజిత్తు నిన్ను చంపేయాలని పగపట్టాడు. నువ్వంటే రవంత జాలి లేదతడికి. ఇది తెలుసుకుని ఎలా నడుచుకోవాలో నువ్వే నిర్ణయించుకో. మీరంతా దయాహృదయులు అన్నాడు సుదర్శనుడు. మహనీయులు నిజం చెబుతున్నారు మీరు. నేనేం చెప్పగలను? ఒకరి చావు ఒకరి చేతుల్లో ఎన్నడూ ఉండదు. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తు యావత్తు దైవాధీనం. ప్రాణులు స్వతంత్రులు కారు, స్వకర్మ వసులే అందరూ. కర్మ 3 రకాలుంటారు. కర్మతత్వం తెలిసిన పండితులు సంచిత కర్మ, వర్తమాన కర్మ, ప్రారబ్ధ కర్మ. కాలం, కర్మ, స్వభావం ఈ 3 వశంలో ఉంటుంది లోకం. కాలం రాందే దేవత కూడా చంపలేదు మనిషిని. కాలం కబలించిన మనిషి ఇట్టే కళ్ళు మూస్తాడు. చిన్న నెపంతో శత్రువుల్ని సంహరించే నా తండ్రిని సింహం చంపేసింది. అలాగే మా తాతని యధాజిత్తు చంపేశాడు. కాలం మూడినవాడు 1000 ప్రయత్నాలు చేసినా బతకడు. దైవయోగం అనుకూలంగా ఉన్నవాడు ఏ ప్రయత్నం చెయ్యకపోయినా చావడు. 1000 ఏళ్ళు కూడా బతుకుతాడు. యధాజిత్తంటే పిసరంత భయం లేదు నాకు. దైవాన్ని నమ్ముకున్నవాణ్ణి నేను. ఆ భగవతినే ఎప్పుడూ స్మరిస్తాను. ఆ తల్లే నాకు మేలు చేస్తుంది. వెనుక చేసుకున్న పుణ్యాలు అనుభవించి తీరాలి. చేసుకున్నవి అనుభవించడానికి శోకించరు జ్ఞానులు. కర్మ వల్ల వచ్చిన దుఃఖంతో గుణపాఠం నేర్చుకోని వారు మూర్ఖులు, మందబుద్ధులు. దేని మీద వైరం లేదు నాకు. దేని విషయంలోనూ విచారం లేదు. దేన్ని చూసి భయపడను నేను. కనుకనే నిర్భయంగా ఈ స్వయంవరానికి వచ్చాను. దేవి ఆజ్ఞ వల్లే ఇలా వచ్చాను. కానున్నది కాకపోదు. చండిక ఆజ్ఞే అన్నిటికంటే అధికమైంది నాకు. అంతకి మించి ఏమీ ఎరగను నేను. దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా ఆ తల్లి అనుగ్రహమే నిత్యసత్యమిది. రాజులారా, యధాజిత్తు మహారాజు సుఖంగా ఉండనీయండి. అతడి మీద రవంత పగలేదు నాకు. నా మీద పగపూనినవాడు దాని ఫలం అనుభవిస్తాడు, తప్పదు. సుదర్శనుడి మాటలు విని సంతోషించారు రాజులు. అలా చెప్పి తన విడిదికి వెళ్ళిపోయాడు సుదర్శనుడు. మర్నాడు శుభముహూర్తంలో సుబాహు మహారాజు రాజులందరినీ స్వయంవర మండపానికి ఆహ్వానించాడు. విలువైన పరుపులు పరిచిన మండపం మీదకి దివ్యమైన వస్త్రాలు, ఆభరణాలు ముస్తాబు చేసుకుని వచ్చారు రాజులు. అంతమంది దివ్య వేషాలతో అవుపడుతున్నారు. విమానాల్లో దిగివచ్చిన దేవతల్లా ఉన్నారు. ఎవరి ఆసనాల్లోనూ వారు టీవీగా కూర్చొని అంతమంది రాజకుమారి శశికళ ఎప్పుడు వస్తుందా, ఏ భాగ్యవంతుణ్ణి వరిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. దైవికంగా వరమాల సుదర్శనుడి మెల్లో వేసయ్యదు కదా శశికళ. అలా అయితే యుద్ధం తప్పదు. ఇంతలో మంగళవాద్యాలు మోగాయి. శశికళ స్వయంవరానికి సిద్ధపడింది. శుభ్రంగా స్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకుందామె. విలువైన నగలు పెట్టుకుంది. ఇప్పపూల మాల చేత్తో పట్టుకుంది. లక్ష్మీదేవిలా ఉందామె. దుర్గాదేవినే మనస్సులో ధ్యానిస్తూ ఉంది. ఆమెను చూచి చిరునవ్వుతో సుబాహుడు ఇలా అన్నాడు, అమ్మాయి రా, శుభమాల పట్టుకొని ముందుకి నడు. సభలో రాజుల్ని చూడు. వారిలో నీకు నచ్చిన వారి మెడలో వరమాల వేసి వరించు. వారిలో ఏ గుణవంతుడు, కులీనుడు, రూపవంతుడు నీకిష్టమో నువ్వే ఎంచుకో. మితభాషిని శశికళ తండ్రి మాట విని మెల్లిమెల్లిగా ఇలా అంది, నాన్నగారు, ఈ రాజుల ఎదుటికి నేను వెళ్ళను. కాముకులు వీరు. వీరి ఎదుట వెళ్ళే రాజకుమార్తెలు వేరే ఉన్నారు. ఆడది ఒక్క మగడి మొహమే చూడాలి అని ధర్మశాస్త్రాలు చాటుతున్నాయని విన్నాను నేను. అన్య పురుషుల మొహం సతి అయిన ఆడది చూడకూడదు. అనేక మంది మగాళ్ల ఎదుటికి వెళ్ళిన స్త్రీ సతీత్వం చెడుతుంది. ఆమెను చూసిన ప్రతివాడు కామిస్తాడు. చేత వరమాల పట్టుకొని అంతమంది ఎదుటికి వెళ్ళినప్పుడు ఆమె సాధారణ స్త్రీ అయిపోతుంది. అప్పుడు కులటికి ఆమెకి తేడా ఉండదు. ఒక వేశ్య బజారులోకి వెళ్ళి అక్కడి మగాళ్ళ మంచి చెడ్డలు చూడడం ఎలాంటిదో ఇది అలాంటిదే. ఎంతోమంది మగాళ్ల మీదకి మనస్సు పరిగెత్తించే వేశ్యలాగే స్వయంవరం సభలోకి వెళ్ళి కాముకులైన రాజుల మీద మనస్సు పెట్టలేను నేను. ఇది మన కుల సాంప్రదాయమే కావచ్చు.
నేను ఈ సాంప్రదాయం అనుసరించను. నేను పతివ్రతని, నా పత్ని ధర్మమే నేను పాలిస్తాను. సామాన్య రాజకన్యలు స్వయంవర సభకెళ్ళి అక్కడి వాళ్లలో ఎంతోమందిని భర్తలుగా భావించుకొని తొదికి ఎవరినో ఒకరిని వరిస్తారు. పూలదండ వేసి నేనలా చెయ్యలేను. అసలు ఎందుకు అలా చెయ్యాలి? నేను సుదర్శనుడే నా భర్త అని ముందే ఎంచుకున్నాను. అతన్ని తప్ప మరొకరిని భావించనైనా భావించలేను. కనుక నాన్నగారు, నా శుభమే మీరు కోరుతూ ఉంటే వివాహ విధి ప్రకారం మంచి ముహూర్తం నిశ్చయించి సుదర్శనుడికిచ్చి నన్ను వివాహం చెయ్యండి, కన్యాదానం చేయండి. దేవీ భాగవతం 3వ స్కందంలో ఇది 20వ అధ్యాయం సమాప్తం. 21 సుదర్శన మహారాజు కథ. యుక్తియుక్తంగా ఉన్న కూతురు మాటలు విని ఆలోచనలో పడిపోయాడు సుబాహుడు. ఏమిటి ఉపాయం? రాజులందరూ పెళ్లి కొడుకుల్లా సభలో కూర్చున్నారు. ముస్తాబులై పెద్ద పెద్ద సైన్యాలతో తరిమి వచ్చారు వీరు. అంతమంది బలవంతులు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. మా అమ్మాయి మీ ఎదుటికి రాదు అని నేను అనడమే తడువు అంతమంది నా మీద విరుచుకుపడతారు, నన్ను చంపేస్తారు. వీళ్లను ఎదిరించి నిలవడానికి తగిన కోట కానీ రాణువ కానీ నా దగ్గర లేవు. సుదర్శనుడు ఒంటి పక్షి, అసహాయుడు, దుర్బలుడు, పైగా ముక్కు పచ్చలారని పసివాడు. తీరని దుఃఖ సముద్రంలో మునిగిపోయాను నేను. ఏమిటి కర్తవ్యం? ఇలా విచారిస్తూ స్వయంవర సభలోకి వచ్చాడు సుబాహుడు. అందరికీ నమస్కారం చేశాడు. వినయంగా ఇలా మొదలెట్టాడు. మహారాజులారా, నా కూతురు సభామంటపానికి రానంటూ ఉంది. ఆమె తల్లి నేను ఎంతో అంత బోధపరిచి చెప్పాం. ససేమిరా అని తన పట్టు తాను విడవకుండా ఉంది. నేను మీ సేవకుణ్ణి, మీ పాదాల మీద శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నా సత్కారం స్వీకరించి మీ మీ దేశాలకు తిరిగి దయచెయ్యండి. నా కూతురు నా అదుపులో లేదు. నేను కాదంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటే నేను బతకలేను. నన్ను ఈ విచార సముద్రం నుంచి ఒడ్డు చేర్చండి. మీరంతా జాలి కలవారు, మహాభాగ్యవంతులు, ప్రతాపవంతులు. నా కూతురు బుద్ధిహీనురాలు, పంతగొట్టు. ఆమెను కట్టుకొని మాత్రం మీలో ఎవరైనా ఏం సుఖపడతారు? నేను మీ దాసుణ్ణి, అనుగ్రహించదగినవాణ్ణి. నా బిడ్డని మీ బిడ్డగా భావించండి అంటూ చేతులు జోడించాడు. సుబాహుడి మాటలు విని తక్కిన రాజులు ఊరుకున్నారు. కానీ యథాజిత్తు మాత్రం అంతలేసి గుడ్లు చేసి ఎర్రగా చూశాడు. సుబాహు రోషంతో ఉరిమాడు. మూర్ఖుడివి నువ్వు! ఏమిటి నువ్వు అంటున్నది? ఏమిటి ఈ నీచప్పని? అంత సంశయంగా ఉన్నప్పుడు స్వయంవరానికి ఎందుకు పిలిచావట మమ్మల్ని? నువ్వు పిలిచాక తీరా వచ్చిన రాజులు ఊరికే ఎలా వెళ్ళిపోతారు చేతులూపుకుంటూ? ఇంతమంది మహారాజుల్ని అవమానం చేసి కూతుర్ని సుదర్శనుడికిచ్చి కట్టబెట్టాలని చూస్తున్నావు. ఇంతకంటే దౌర్జన్యం ఇంకా ఏముంటుంది? ఏదైనా శుభకార్యం తలపెట్టినప్పుడు మంచి చెడ్డలు ముందే ఆలోచించుకోవాలి. అలా కాకుండా ఆరంభించావు నువ్వు స్వయంవరం. రాజ్యాలు రాణులు ఉన్న రాజుల్ని తోసి రాజుని సుదర్శనుడికి కట్టబెట్ట చూస్తావెందుకు? పాపాత్ముడా, ఇక సాగనివ్వను నేను. ముందు నిన్ను, నీ వెనుక సుదర్శనుణ్ణి చంపేస్తాను. శశికళని బలవంతంగా పట్టుకుపోతాను. నా మనవడికి శత్రుజిత్తుకిచ్చి పెళ్లి చేస్తాను. నేను ఉంటూ ముందుగా మరొకడు ఆమెను ఎలా కట్టుకుంటాడో చూస్తాను. సుదర్శనుడేముంది? గడ్డి పరక, చిల్లి గవ్వలేని సన్యాసి, బలం లేని పసికూన. అవాళ భరద్వాజాశ్రమంలోనే వాణ్ణి నలిపి పారేద్దును. ముని మాట విని ఊరుకున్నాను. కానీ ఈవేళ వాణ్ణి బతకనివ్వను. సుబాహు, ఎప్పటికీ మించిపోయింది లేదు. నీ భార్యతోనూ బంధువులతోనూ బాగా ఆలోచించుకో. శశికళని మా శత్రుజిత్తుకిచ్చి పెళ్లి చెయ్యి. నా వియ్యంకుడివిక. మంచి కోరుకునేవాడు బలవంతుడితో చేరాలి. వండ పొయ్యాలేని సుదర్శనుడికి బంగారం లాంటి కూతుర్ని అంటగట్టి ఏం సుఖపడతావు నువ్వు? కులము, బలము, ధనము, రూపము, రాజ్యము, కోట, చుట్టాలు ఇవన్నీ చూసి కదా పిల్లనిస్తారు ఎవరైనా.
కళ్ళు మూసుకు కన్యాదానం చేస్తే కష్టాలు తప్పవు రాజా. ధర్మం విచారించు, రాజనీతి గమనించు, అనంతరం కార్యం నిర్ణయించు. మరో ఆలోచన మనస్సుకి రానివ్వకు. నువ్వు నా హృదయ కోటలోని వాడివి కనుక నీ హితం కోరి చెబుతున్నాను. వెళ్ళు, శశికళని చెలికత్తెలతో కూడా స్వయంవర సభకి తీసుకురా. ఒక్క సుదర్శనుని వదిలి ఇక్కడ రాజకుమారులతో ఎవరి మెడలో వరమాల వేసినా నాకు అభ్యంతరం లేదు. స్వేచ్ఛగా వివాహం జరిపించుకోవచ్చు. ఇక్కడి రాజులందరూ కులీనులు, మర్యాద కలవారు, నీతో సమానులు. వీరిలో నీ కూతురు ఎవరిని వరించినా ఎవ్వరూ మాట్లాడరు. ఇంతగా చెబుతున్నాను, నా మాట వింటే ఏ గడబిడా ఉండదు. కాదంటావు, బలవంతంగా శశికళని పట్టుకుపోతాను. నాతో ఈ తగువు పెట్టుకోవడం అంటే కొరివితో తలగొక్కోవడమే. యథాజిత్తు మాటలు విని శోకాకులుడయ్యాడు సుబాహుడు. పెద్ద నిట్టూర్పు విడిచాడు. తల వంచుకొని అంతఃపురంలోకి వెళ్ళాడు. భార్యతో ఇలా అన్నాడు. దేవి, గొప్ప కలహమే పుట్టిందిప్పుడు. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. నువ్వే ఇప్పుడు పూనుకోవాలి. శశికళతో ఇదంతా వివరించి చెప్పు. ఎలా అయినా ఆమెను ఒప్పించు అన్నాడు. రాణి శశికళకు నచ్చచెపుతూ అంది. అమ్మాయి, నీ తండ్రి మీద ఆపద విరుచుకుపడింది. ఎంతో దుఃఖముతో ఉన్నాడు మహారాజు. నీ కోసం రాజుల్లో పెద్ద కలహం బయలుదేరింది కనుక సుదర్శనుడి ఆశ వదులుకో. అతన్ని తప్ప నీకు నచ్చిన రాజకుమారుణ్ణి ఎంచి వరించు. కాదని నువ్వు మంకు పట్టుపట్టి సుదర్శనున్నే వరించావో సర్వనాశనం తప్పదు. భయంకరమైన సేనతో మన మీద పడతాడు యథాజిత్తు. నిన్ను సుదర్శనుణ్ణి, మహారాజుని అందరినీ హతమారుస్తాడు. బలంతో మదమెక్కి ఉన్నాడతడు. కలహం ముదిరాక నువ్వు కోరినవాడు దొరకడు. ఎవడో ఒకడు ఎత్తుకుపోతాడు. కనుక ముందే నచ్చిన వాణ్ణి వరించు, సుదర్శనుణ్ణి కాక. రాణి చెప్పాక సుబాహుడును వచ్చి చెప్పవలసిందంతా చెప్పాడు. తల్లి తండ్రి చెప్పినవన్నీ వింది శశికళ. అయినా అవంతా చెల్లించలేదామె. తండ్రిని చూస్తూ నిర్భయంగా అంది. నాయనా, మీరు చెప్పుచున్నదంతా నిజమే, కాదనను. అయితే నా నిశ్చయం మీకు తెలుసు కదా. సుదర్శనుడే నా భర్త. అతన్ని తప్ప మరెవ్వరిని కన్నెత్తి చూడను. మీరు యథాజిత్తుకి భయపడుతున్నారు. అయితే నన్ను సుదర్శనుడి పరం చేసి మా ఇద్దరిని ఊరు వెళ్ళగొట్టండి. సుదర్శనుడు రథం మీద నన్ను తీసుకుపోతాడు. కానున్నది కాకపోదు. దానికోసం మీరు విచారించకండి. జరగవలసింది జరిగే తీరుతుంది, సందేహం లేదు. అది కాదమ్మా అంటూ ఇంకా చెప్పాడు సుబాహుడు. తెలిసి ఆపదలో ఉరకరు బుద్ధిమంతులు. ఒక్కమారు 10 మందితో పగ తెచ్చుకోరాదంటారు పండితులు. ఒంటరి రాకుమారుడి పరంగా కన్న కూతుర్ని ఎలా వెళ్ళగొట్టగలను నేను? ఎంతోమంది రాజులు నా మీద కత్తులు నూరుతున్నారిప్పుడు. ఏం చేస్తారో తరువాత వారు. నువ్వు అంగీకరిస్తే నీకోసం ఏదైనా పందెం ఏర్పరుస్తాను. జనక మహారాజులాగా అసాధ్యమైన పణం పెడతాను, విరోధం రాకుండా. అయితే సుదర్శనుడే కానీ మరొకడు కానీ పందెం గెలిచిన వాణ్ణే నువ్వు పెళ్ళాడాలి. అప్పుడు రాజులెవ్వరూ మాట్లాడలేరు అన్నాడు. సందేహంలో పడడం నాకు నచ్చని పని అంది శశికళ. మూర్ఖులు తప్ప మరెవరూ అలా చెయ్యరు. ముమ్మాటికి చెబుతున్నాను. నా హృదయంలో సుదర్శనుణ్ణి ప్రతిష్ఠించుకున్నాను. నా నిశ్చయం మార్చుకోలేను తండ్రి. పాపానికైనా పుణ్యానికైనా మనస్సే కారణం. మనసా ఓ మారు ఒకరిని వరించాక తిరిగి మరొకరిని ఎలా వరించడం? పందెం నిర్ణయిస్తే నేను వాళ్ళందరి దాన్ని అయిపోతాను. ఎవడు పందెం గెలిస్తే వాడు నన్ను తీసుకుపోతాడు. ఇంకొక మాట, పందెం 2-3 గెలిస్తే అప్పుడు కూడా తగువు తప్పదు కదా. అప్పుడేం చేస్తారు? కనుక సందేహాస్పదమైన పనిలో అడుగు పెట్టను నేను. మీరు మరో విచారం పెట్టుకోకండి. నన్ను యథావిధిగా సుదర్శనుడికిచ్చి వివాహం చెయ్యండి. నేను నమ్ముకున్న భగవతి నన్ను కాపాడుతుంది. అన్నీ ఆమె చక్కబెడుతుంది, శుభం కలిగిస్తుంది. పరాశక్తి మీద భారం వేసి ఉత్సాహంతో ఈ పనికి పూనుకోండి.
రాజసభకి వెళ్ళి రేపు మీరంతా స్వయంవరానికి దయచేయండని చేతులు జోడించి చెప్పింది. ఈ రాత్రి వైదిక విధి ప్రకారం నన్ను సుదర్శనుడికిచ్చి పెళ్లి చెయ్యండి. మీకు తోచిన కట్నమిచ్చి మమ్మల్ని సాగనంపండి. సుదర్శనుడు నన్ను తీసుకుపోతాడు. రాజులు కాదని యుద్ధానికి వస్తే ఆ భగవతి మిమ్మల్ని రక్షిస్తుంది. సుదర్శనుడు ఎదిరించగలుగుతాడు. కాలం కలిసి రాక అతడు యుద్ధంలో వీరస్వర్గం అలంకరిస్తే నేను హరి అంటాను. మీకు శుభం కలుగుతుంది. నేను చెప్పినట్టు కన్యాదానం చేసి సుదర్శనుడికి వివాహం చేయండి. సేనలతో మీరు మీ కోటలో సుఖంగా ఉండండి. నేను ఒంటరిగానే సుదర్శనుడితో వెళతాను. చేసేది లేక కూతురి మాట ప్రకారం వివాహం జరిపించడానికి నిశ్చయించాడు సుబాహుడు. అతడి హృదయంలో జగదంబ మీద దృఢమైన నమ్మకం కుదిరింది. శ్రీదేవీ భాగవతం 3వ స్కందంలో 21వ అధ్యాయం సమాప్తం. 22 సుదర్శన మహారాజు కథ. అంతఃపురం నుండి స్వయంవర మండపానికి తిరిగి వచ్చాడు సుబాహుడు. మహారాజులారా, వినయంగా రాజులతో అన్నాడతడు, నా కుమార్తె శశికళ ఇవాళ స్వయంవర సభకి రావడం లేదు. రేపు ఆమెకు నచ్చచెప్పి తీసుకువస్తాను. ఇవాళ మీరంతా మీ శిబిరాలకు దయచెయ్యండి. రేపు స్వయంవరం జరుగుతుంది. సంతోషంగా నా అతిథి సత్కారం స్వీకరించండి. హాయిగా విశ్రాంతి తీసుకుని రేపు స్వయంవర సభకి దయచెయ్యండి. నేను మీ ఆశ్రితుణ్ణి. తెలిసిన వారు ఆశ్రితుల మీద అలగరు. ఆశ్రితుల్ని అనుగ్రహించడమే మహనీయుల లక్షణం. రేపు తప్పక పెళ్లి కూతుర్ని మీ ఎదుటికి తీసుకువస్తాను. బోధించి స్వయంవరం సర్వసమ్మతిగానే జరిపిస్తాను. అవసరమైతే ఏదైనా పందెం పెడతాను. మీరంతా అంగీకరిస్తే. సుబాహు మాటలు విశ్వసించారు రాజులు. సరే అని తమ తమ శిబిరాలకి వెళ్ళిపోయారు. మధ్యాహ్న కాలకృత్యాల్లో నిమగ్నులయ్యారు. సుబాహుడు తన లోపలి మందిరంలోకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళని సమావేశపరిచాడు. పెళ్లి కార్యంలో నిమగ్నుడయ్యాడు. వేద పండితులైన పురోహితుల్ని పిలిపించాడు. రహస్యంగా శశికళకి స్నానాధికాలు నిర్వహించాడు. సుదర్శనుని కూడా రహస్యంగా కోటలోకి రావించాడు. స్నానాధికాలు సాగించి వరుణ్ణి అలంకరించాడు. వివాహ వేదిక రహస్యంగా ఏర్పాటు చేశాడు. వరుడికి ఆసనము, ఆచమనీయము, అర్ఘ్యము, మధుపర్కము, గోపు కుండలాలు ఇచ్చి సత్కరించాడు. వేదవిధిగా కన్యాదానం సంకల్పించాడు. మనోరమ తన బండెడు దుఃఖము మరిసిపోయింది. మంత్రులను సంతోషించారు. నిర్భయంగా వరుణ్ణి కౌతిక మండపానికి తీసుకువెళ్లారు. పెళ్లి మర్యాద తెలిసిన ముత్తైదువులు శశికళకు పెళ్లి నగలు తొడిగారు. ముత్యాల పల్లకిలో కూచోబెట్టి పెళ్లిపీట దగ్గరికి తీసుకువచ్చారు. పురోహితుడు వేదిక మీద అగ్ని అవధానం చేశాడు. వధువుకి వరుడికి మధ్య అగ్నిహోత్రం వెలిగింది. వధూవరులు అగ్నికి ప్రదక్షిణం చేశారు. తమ తమ కులగోత్రాలు సాంప్రదాయ విధులన్నీ సక్రమంగా నిర్వహించారు. సుబాహు మహారాజు వివాహకాలమందు అల్లుడికి 200 గుర్రాలు, బాణాలతోనూ కవచాదులతోనూ నిండిన 200 రథాలు, బంగారపు నగలతో ముస్తాబు చేసిన నడగొండల లాంటి 125 మదపుటేనుగులు, బంగారం నగలతో 100 మంది పరిచారికులు, 100 ఆడేనుగులు, ఆయుధాలతో 100 మంది సేవకులు, రకరకాల రత్నాలు, నూలు బట్టలు, ఉన్ని బట్టలు, పట్టుబట్టలు, రమ్యమైన పునర్వాస గృహాలు, 2000 సింధు దేశం గుర్రాలు, 300 ఒంటెలు, రకరకాల ధాన్యాలతో నిండిన 200 ఎడ్ల బళ్ళు అరణమిచ్చాడు. అనంతరం మనోరమ ముందు చేతులు జోడించి ఇలా అన్నాడు, మహారాణి, నేను నీ దాసుణ్ణి. ఇప్పుడు నీ సంకల్పమేమిటో సెలవియ్యి. మహారాజు మృదుమధురంగా అంది మనోరమ. రత్నం లాంటి కన్యని నా బాబుకిచ్చి పెళ్లి చేశావు. ఇంతకంటే ఏం కావాలి నాకు? నీకు శుభం కలుగుతుంది. నీ వంశం వృద్ధి పొందుతుంది. నేను మంది మాగాదుల బిడ్డనైతే లేదా ఏ భట్రాజు కూతుర్నో అయి ఉంటే నీ గుణగణాలు గానం చేసి ఉండేదాన్ని. అంత ఉత్తముడివి నువ్వు. నీ కన్యనిచ్చి నా కన్న తండ్రిని మేరు పర్వతమంత వాణ్ణి చేశావు.
రాజ్యభ్రష్టుడైన సుదర్శనుడికి అల్లారు ముద్దుగా పెంచిన నీ శశికళనిచ్చి ఆదరించావు. ఎంత గొప్ప హృదయం నీది! నీ గొప్ప గుణం ఎలా వర్ణించాలో తెలియకుండా ఉంది. స్వయంవరానికి వచ్చిన గొప్ప గొప్ప రాజకుమారులని తోసిరాజని నిరుపేద, రాజ్యం లేనివాడు, తండ్రి లేనివాడు, సౌమ్యం తెలియనివాడు, అడవిలో ఆకు అలము తిని బతికేవాడు అయిన సుదర్శనునికి కన్యనిచ్చావు. సామాన్యులు కూడా సమానులతో వియ్యం కోరుకుంటారు. శశికళ లాంటి కన్యారత్నాన్ని ఎవ్వరూ నా కొడుకు లాంటి వాడికిచ్చి పెళ్లి చెయ్యరు. పైగా బలవంతులైన రాజులతో విరోధం తెచ్చుకుని ఈ సంబంధం చేశావు. అసాధారణమైన ధైర్యం నీది. మనోరమ మాటలు విని ఎంతో సంతోషించాడు సుబాహుడు. మహారాణి చేతులు జోడించి మళ్ళీ అన్నాడతడు, నా ఈ కాశీరాజ్యమంతా మీరే స్వీకరించండి. ఇవాళ నుంచి మీ సేనాపతిగా ఉంటాను నేను. కాదంటే నా అర్ధరాజ్యం తీసుకొని మీరు ఇక్కడే ఉండండి సుఖంగా. మీరు అడవిలో ఉండటం నాకు మనస్కరించడం లేదు. ఈ రాజులందరూ నా మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ముందు మంచి మాటలతో సామోపాయం ప్రయోగించి చూస్తాను. అది వ్యర్థమైతే దానోపాయం ప్రయోగిస్తాను. అది విఫలమైతే ఉండనే ఉంది దండోపాయం. యుద్ధం జయాపజయాలు దైవాధీనాలు. ఏమైనా ధర్మం జయిస్తుంది. అధర్మ మార్గం పట్టిన ఈ రాజులు ఎన్నడూ జయించలేరు. మనోరమ మరింత సంతోషించింది. సుబాహుడి మాటలు తనకి అపూర్వమైన గౌరవ ప్రపత్తులు కలిగించాయి. మహారాజా, నీకు శుభం కలగాలి. నీ కుమారులు నువ్వు నిర్భయంగా ఆనందపూర్వకంగా కాశీరాజ్యం పరిపాలించు. నా కుమారుడు అయోధ్య రాజయ్యే దినం రాకపోదు త్వరలో. ఇప్పుడు మేం మా నివాస స్థానానికి వెళతాం, అనుమతించు. జగదంబ నీకు మేలు చేస్తుంది. ఆ తల్లినే ఎప్పుడూ స్మరించడం చేత ఏ చింత లేదు మాకు అందామె. వియ్యంకుడు వియ్యపురాలు అలా ఎంతోసేపు మంతి మాట్లాడుకున్నారు. ఇంతలో తెల్లవారింది. శశికళ వివాహం జరిగిపోయిందని రాజులందరికీ అగ్గి మీద గుగ్గులంలా అంతమంది భగ్గుమన్నారు. కాశీనగరం కాల్చేస్తాం. రాజలోకంలో కళంకం. కాశీరాజు వీడి కొత్త అల్లుణ్ణి శశికళని మసి చేసేస్తాం. పగ తీర్చుకోకుండా ఏ మొహాలతో ఇళ్ళకి వెళతాం. వినండి వినండి, పెళ్లి బాజాలు మోగుతున్నాయి. తూతూ బాకాలు శంఖాలు వినబడుతున్నాయి. మృదంగాలు మోగుతున్నాయి. పెళ్లి పాటలు వినవస్తున్నాయి. వేద పాఠాలు వినిపిస్తున్నాయి. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి పెళ్లి జరిగిపోతుందనడానికి? ఆ తల్లి కొడుకుల వలలో పడిపోయాడు సుబాహుడు. కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడేం చెయ్యడమో మనలో మనమే నిర్ణయించుకోవాలి. రాజులు ఇలా ఉద్రేకిస్తున్న సమయంలో సుబాహుడు పెళ్లి పనులు ముగించి మంత్రులతో కలిసి రాజుల్ని ఆహ్వానించడం కోసం వారి శిబిరాల మధ్యకి వెళ్ళాడు. అతడు రావడం చూసి రాజులు క్రోధంతో మండిపడుతూ మాట్లాడకుండా నించున్నారు. మహారాజులారా, వినయంగా నమస్కరిస్తూ అన్నాడు సుబాహుడు, మీరు 50 మంది ఇవాళ మా ఇంటికి విందుకు దయచెయ్యాలి. ఆ అమ్మాయి శశికళ సుదర్శనుణ్ణి భర్తగా వరించింది. హితము అహితము ఏమీ చెయ్యలేకపోయాను నేను. మీరంతా శాంతించాలి. మీరు మహాపురుషులు క్రోధం పూనరు, దయ తలుస్తారు అంటూ అంజలి బంధం చేశాడు. సలసల కాగుతున్న చమురులో చన్నీళ్లు చల్లినట్టయింది. సుబాహు, ఉరిమారు రాజులు, మేం బాగానే భోజనం చేశాం. ఇక నువ్వు ఇంటికి దయచెయ్యవచ్చు. పెళ్లిలో మిగిలిన పని కూడా పూర్తి చెయ్యి. గొప్ప సుకృతం చేశావు నువ్వు. మేమంతా మా ఇళ్ళకి మళ్ళీపోతాం వచ్చిన దారిని. వారి మాటలు విని సంశయిస్తూనే తిరిగి వచ్చేశాడు సుబాహుడు రాజమందిరానికి. ఏం చేస్తాడో ఈ మండిపడుతున్న రాజులు. సుబాహుడు వెళ్ళిపోయాక రాజులందరూ కూడబలుక్కున్నారు. దారిలో సుదర్శనుణ్ణి చంపేసి శశికళని ఎత్తుకుపోదామని ప్రతిజ్ఞ చేశారు. కొందరు మాత్రం మనకెందుకని ఉదాసీనత వహించారు. సుదర్శనుడితో మనకేం పని, స్వయంవరం చూడాలని వచ్చాం, జరిగిన నాటకం చూసాం, ఇక స్వదేశాలకు వెళ్ళిపోదాం అన్నారు వారు. సుబాహు మహారాజు తన మందిరానికి వెళ్ళి
మిగిలిన పెళ్లి తంతు జరిపించడంలో నిమగ్నుడయ్యాడు. శ్రీదేవి భాగవతం 3వ స్కందంలో 22వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేష గోబ్రాహ్మణేజ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. శ్రీ భాగవతం, దేవీ భాగవతం విన్న, పఠించిన ఎంతో పుణ్యం. మీరు వినండి, మీ పిల్లలకి వినిపించండి, మీ స్నేహితులకు సజెస్ట్ చేయండి. స్వస్తి.